నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సాయంత్రం విలేకరుల సమావేశాలు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తలారి బాల సుధాకర్, మోహన్ రెడ్డి, ఫయాజ్, సంజయ్, హుస్సేన్, గణేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానేతకి ఈరోజు ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అంబేద్కర్ అంటే ఒక జాతికో ఒక మతానికో కాదు, బడుగు బలహీన వర్గాలకి నాయకుడు అంబేద్కర్. ఆయన చేసిన రాజ్యాంగాన్ని కొంతమంది దుష్ట శక్తులు రాజ్యాంగాన్నే నిర్మూలించాలని చూస్తున్నారు. ఆ దుష్ట శక్తులు పోయే కాలం త్వరలో వస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు దేశ విదేశాలలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అంబేద్కర్కి నివాళులు అర్పిస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ లేకపోతే అసలు రాజ్యాంగమే లేదు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అయ్యారంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే అసలు రాజ్యాంగమే లేదు. ఆ మహనీయుడు ఆయనకి ఈరోజు 69 వర్ధంతి సందర్భంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జై అంబేద్కర్. ఈ బాల సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్. భారత రాజ్యాంగం ప్రదాత వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి నివాళి అర్పించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన అడుగుజాడల్లో నడిచే కేవలం ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యులు సైతం ఈరోజు రాజకీయంగా లాభపడ్డారంటే, ఆర్థికంగా లాభపడ్డారంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మహాశక్తులు, విద్రోహ శక్తులు ఈరోజు చూస్తున్నాం. మనం భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీలు పాకిస్తాన్ నుంచి, ఏ దేశం నుంచి వచ్చి మన దేశంలో బాంబులు పగిలిపోతున్నాయి. ఇదే చెప్పి వీళ్ళు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. వీళ్ళు చేస్తున్నది ఏంది? ఈరోజు పాకిస్తాన్ నుంచి బాంబులు తెచ్చి ఇక్కడ పేల్చేస్తూ ఉన్నా వీళ్ళు ముద్దు నిద్రపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటాను. కాబట్టి వీళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి వీళ్ళు అధికారం కైవసం చేసుకొని కేవలం మభ్య పెడుతున్నారు దేశ ప్రజలని. కాబట్టి దేశం సుఖశాంతులతో ఉండాలంటే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నడవాలంటే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటున్నారు.